వర్గ సమాజం. ఈ వర్గ సమాజంలో వర్గ పోరాటం విజయవంతమైన తర్వాత ఏర్పడినటువంటి ఒక నూతన ప్రజాస్వామిక సమాజం. ఆ నూతన ప్రజాస్వామిక సమాజం ఒక సోషలిస్ట్ సమాజంగా పరిణామం చెందటం, ఆ సోషలిస్ట్ సమాజం అంతిమమైనటువంటి కమ్యూనిస్టు సమాజంగా మారటం. ఇవన్నీ మొత్తం ప్రయోగాల దశలే. ఇవన్నీ కూడా అంటే ఏ ఒక్కదాని దగ్గర మనం అనుకున్న ఫలితాన్ని సాధించామని ఆగిపోకూడదు. నేను ఆయన చెప్పిన దాని సారాంశం చెప్తున్నాను. నేను అక్కడ ఆగిపోవడం అనేది సరైన పద్ధతి కాదు. అది ఎవరైతే ఈ దశలో విజయాన్ని సాధించాం కాబట్టి ఇంకా మనం ప్రయోగాలు చేయాల్సిందే లేదు, మనం కొత్తగా నేర్చుకోవాల్సిందే లేదు అన్నవాళ్ళు అవకాశవాదులుగా మారి తర్వాత రివిజనిస్టులుగా మారతారని చెప్తూ ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీలో లీ షావుచి, లిన్ పియావోల గురించినటువంటి ఒక ప్రస్తావన చేశారు ఆయన. కాబట్టి ప్రయోగాలు అనేవి నిత్యము జరుగుతూ ఉండేటువంటి ప్రయోగాలు. కానీ నువ్వు చేసేటువంటి ఏ ప్రయోగమైనా ఒక చట్టం ఉన్నది. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం అనే ఒక చట్టం ఉన్నది. ఆ చట్టానికి లోబడి చేయాల్సినటువంటి ప్రయోగాలు ఇవి. ఈ ప్రయోగాలు కొత్త ఫలితాలను ఇస్తాయి మనకి అంటూ ఆయన సీజర్ ఆఫ్ ది పవర్ గురించి మాట్లాడారు. అంటే అధికారాన్ని స్వాధీనం చేసుకోవటం. ఏ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటం? రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటం కాదు, రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవటం. నక్సల్బరీ భారతదేశంలో చేసినటువంటి ప్రయోగాలలో ఒక గొప్ప ప్రయోగం ఏమిటంటే, అజిత్ మాటలో చెప్పాలంటే, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనే ఒక కొత్త దృష్టిని ప్రజలకు అందించటం. అప్పటిదాకా కమ్యూనిస్టు పార్టీలు చెప్తున్నది రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటం. రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే బెంగాల్లో ఒక లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడటం, లేదా ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావటం. అది సమస్య కాదు, అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఆయనే చెప్తూ ఏమన్నారంటే, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు హరే కృష్ణ కోనార్ బెంగాల్లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన, సిపిఎం. అప్పటికే బెంగాల్లో రైతాంగం ఆందోళన మొదలుపెట్టింది, సంగ్రామ సమితిలు ఏర్పాటు చేసుకుని జోతేదారుల భూములను మేము ఆక్రమించుకుంటామని. వాళ్ళందరూ అప్పటికి మజుందార్ తోటి ఉన్నవాళ్ళు కాదు, సిపిఎం తోటి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఎందుకంటే లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే భూముల్ని బదిలీ చేస్తాము అని చెప్పింది. ఇంకా అధికారంలోకి వచ్చారు కదా, భూములు మనవే కదా అనుకున్నారు వీళ్ళు. ఒక కొత్త చైతన్యం వచ్చి భూముల్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ప్రభుత్వం ఉంది, కానీ ఆ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి ఉన్న ప్రభుత్వం. భారత రాజ్యాంగం ఆస్తి హక్కుని కాపాడుతాననే హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం. కోనారు రైతాంగ ప్రతినిధులు కలిశాడు, మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, మేము భూములు స్వాధీనం చేస్తాము అని. కానీ ఒక ఎక్స్పెరిమెంటు కొత్త ఎవేకనింగ్ని కొత్త చైతన్యాన్ని కలిగించినందుకు ఆ రైతుల్లో ఒక వర్గం ఏమన్నదంటే, మీరు ఇవ్వటము మేము పుచ్చుకోవటం ఏమిటి, మేమే స్వాధీనం చేసుకుంటాం భూమిని. అక్కడ ప్రారంభమైంది నక్సల్బరీ స్ట్రగుల్. అంటే మనం చేసేటువంటి ఒక సామాజిక ప్రయోగం, ఒక రాజకీయ ప్రయోగం, ఒక ఉద్యమానికి కొత్తగా ఊపిరిపోయటమే కాదు, ప్రజల్లో ఒక కొత్త ఎరుకని కలిగించడం, ఒక తిరుగుబాటు తత్వాన్ని కలిగించడం, ప్రశ్నించే తత్వాన్ని కలిగించటం అనే దానికి ఉదాహరణగా ఆ అంశాన్ని తీసుకున్నారు ఆయన. సరే, తర్వాత చరిత్రలోకి ఇంకెళ్లాల్సిన అవసరం లేదు. అట్లనే ఈ మధ్యకాలంలో మరొక పెద్ద ప్రయోగం జనతన సర్కార్ల ఏర్పాటు ప్రయోగం. జనతన సర్కార్ని ఏర్పాటు చేయడం అంటే మళ్ళీ రాజ్యాధికారాన్ని బీజ రూపంలో మన చేతుల్లోకి తీసుకోవడం. ఎందుకు తీసుకోవాలి రాజ్యాధికారాన్ని?
రాజకీయాధికారము రాజ్యాధికారము రెండు పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటే మొత్తంగా ప్రజల జీవితాలలో అన్ని రంగాలలో మనం కోరుకున్నటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది ఏ ఉద్యమానికైనా. అది నక్సల్బరీ చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం. కాబట్టి సీజర్ ఆఫ్ ది స్టేట్ పవర్ 1970 నక్సల్బరీ ఉద్యమానికి ముందు కమ్యూనిస్టు పార్టీల ప్రణాళికల్లో కానీ అవి చేసేటువంటి వాగ్దానాల్లో కానీ అవి ఇచ్చినటువంటి నినాదాల్లో కానీ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనేది లేదు. ఉదాహరణకు ఒక కార్మిక సంఘం ఉన్నది, అధిక వేతనాల కోసం ఉద్యమాలు చేస్తుంది, కార్మికుల పని గంటలు తగ్గించడం కోసం ఉద్యమాలు చేస్తుంది, లేదు యాజమాన్యంలో కార్మికుల ప్రతినిధులు ఉండాలని డిమాండ్ చేస్తుంది. అట్లనే ఒక రైతు సంఘం, ఒక మహిళా సంఘం, అనేక సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినటువంటి చైతన్యంతో ఉద్యమాలు చేస్తాయి. నక్సల్బరీ ఏం చెప్పిందంటే, నిజమే కానీ మీరు చేస్తున్నటువంటి డిమాండ్లన్నీ మీకు ఎప్పుడు దఖలు పడతాయంటే ప్రభుత్వం మీదైనప్పుడు మాత్రమే. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంటే, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే మీ జీతాలు పెంచవచ్చు, పెన్షన్లు పెంచవచ్చు, ఇంకేవో పెంచవచ్చు, కానీ అవేవి మీకు భద్రంగా ఉండవు, అవి గ్యారంటీ ఉండదు. అవన్నీ నిజంగా మీ జీవితంలో మీరు సాధించుకోవాలంటే మీకు ఉండాల్సింది రాజ్యాధికారాన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకోగలగటం, సీజర్ ఆఫ్ ది స్టేట్ పవర్. అది ఒక గొప్ప ప్రయోగం. ఆ సీజర్ ఆఫ్ ది స్టేట్ పవర్కి కొనసాగింపే కామ్రేడ్ అజిత్ ప్రస్తావించినటువంటి జనతన సర్కార్ల ఏర్పాటు. అంటే ఒక సూక్ష్మ స్థాయిలో ఒక గ్రామంలోనో ఒక గూడెంలోనో అధికారాన్ని హస్తగతం చేసుకోవటం. ఎవరి చేతుల్లోకి అధికారం? ఒక పార్టీ చేతుల్లోకో పార్టీ నాయకుడి చేతుల్లోకో కాదు, స్థానిక ప్రజా సమూహం చేతుల్లోకి అధికారం రావటం. భూమి ఎంత ఉండాలి, ఏ భూమి ఎవరి అధీనంలో ఉండాలి, ఏం పంట పండించాలి, ఆ గ్రామం యొక్క అవసరాలు ఏమిటి, విద్యా అవసరాలు, ఆర్థిక అవసరాలు, వైద్య అవసరాలు, ఆ గ్రామ సాంస్కృతిక రంగంలో తీసుకురావాల్సిన మార్పులు ఏమిటి అంటే, మనిషి జీవితంలో మనం ఏ భావజాలాన్ని అయితే ప్రవేశపెట్టి ఎలాంటి ఒక నూతన సమాజాన్ని సృష్టించాలని మనం చెప్తున్నామో దానికి సంబంధించిన ఒక ఆచరణని సాధ్యం చేయడానికి అవకాశం కలిగించేటువంటి ప్రయోగం. ఈ ప్రయోగానికి మూలం ఎక్కడ ఉన్నదంటే సీజర్ ఆఫ్ ది స్టేట్ పవర్, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనే ఒక రాజకీయ నినాదంలో ఉన్నది. అప్పుడే ఆయన ఒక మాట, ఒక గమనిక కూడా చెప్పాడు మనకి. స్టేట్ పవర్ని స్వాధీనం చేసుకున్న ఒక ప్రాంతంలో ఇంకా అది శాశ్వతంగా మనకి దఖలైపోయిందని అనుకోవద్దు మీరు. తాత్కాలికంగా వెనుకతోటి పట్టచ్చు. మన చేతుల్లో ఉండే అధికారం మన చేతుల్లో నుంచి పోయి మళ్ళీ వాడి చేతుల్లోకి బదిలీ కావచ్చు. కానీ ఒకసారి ఆ ఎక్స్పెరిమెంట్ విజయవంతం అయిన తర్వాత అది ప్రజలకు ఇచ్చేటువంటి ఆత్మనిర్భరత. మోడీ చెప్తున్న ఆత్మనిర్భర్ భారత్ కాదు ఇది. ఆత్మనిర్భరత పోనీ ఆ మాట తీసేయండి, ఒక ఆత్మస్థైర్యం, అది చాలా గొప్పది. ప్రయోగం విఫలం కావచ్చు, ప్రయోగం విఫలమైంది కాబట్టి మొత్తం ఉద్యమం అంతా అనవసరం, ఇవన్నీ అనవసరపు త్యాగాలు, వృధా త్యాగాలు. చూసారా, 5 ఏళ్లలోనే మేమే ముందే చెప్పాం భారతదేశంలో ఇది కాలం చెల్లింది, దీనికి అవకాశం లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయోగం 5 ఏళ్ళు నడిచినా 6 ఏళ్ళు నడిచినా కొత్త ఆలోచనని, కొత్త భావజాలాన్ని ప్రజలకు అందించింది, స్థైర్యాన్ని ఇచ్చింది. ఈ స్థాయిలో మనం ఒక చిన్న గ్రామంలోనే ఒక 5 ఏళ్ల పాటు అధికారాన్ని మన చేతుల్లో ఉంచుకుంటే మన జీవితంలో ఇన్ని మౌలికమైన మార్పులు వస్తే దేశం మొత్తం మీద రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తే ఎట్లా ఉంటుందనేది ప్రజల్ని కదిలిస్తుంది. అది ప్రయోగాల గురించి ఆయన చెప్పదలుచుకున్నది, ఆ విషయాన్ని చెప్పారు ఆయన. కాబట్టి ఈ సెట్ బ్యాక్స్ ఎన్నైనా జరిగినా కూడా ఆ సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఒక రకంగా మళ్ళీ మనల్ని మనం పునఃసమీక్షించుకుని మనం చేసినటువంటి ప్రయోగంలో
ఆచరణలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, లేదు ఆ ప్రయోగానికి వెనకాల ఉండేటువంటి మన సిద్ధాంతంలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నది, లోపాలు ఉన్నాయా. కాబట్టి ఏం చేస్తాం, సహజంగానే మనం ముందుకు వెళ్ళే క్రమంలో ఆచరణలో ఉండే లోపాలని, సైద్ధాంతికంగా ఉండేటువంటి లోపాలని సవరించుకుని దేన్ని కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ పొందడానికి, పొందిన దాన్ని స్థిరీకరించుకోవడానికి, స్థిరీకరించుకున్న దాన్ని మళ్ళీ విస్తృతం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా ప్రపంచంలో శాశ్వతంగా ఒక సమాజంలో మౌలికమైన పరిణామం వైపుకు అడుగులు వేయాలంటే జరిగేటువంటి క్రమం ఇదే. అంతకు మించినటువంటి ఒక క్రమం ఉండదన్నారు. తర్వాత ఇంకొక ప్రశ్న కూడా వేశారు ఆయన. రాజ్యాధికారం హస్తగతం అయింది పార్టీ చేతుల్లోకో, ఉద్యమ నాయకత్వం చేతుల్లోకో. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటమే దానంతటది ఒక లక్ష్యం కాదు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఒక వెపన్, అదొక దశ, ఒక ఆయుధం. అది దేనికి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం? అక్కడ విశాలమైనటువంటి దృక్పథం నాయకత్వంలో లేకపోయినా, ప్రజలలో తగినటువంటి ఎరుక జాగరూకత లేకపోయినా, ఈ రాజ్యాధికారాన్ని ఒక నాయకుడో ఒక నాయకుల బృందం హస్తగతం చేసుకుంటే మళ్ళీ అది ఇంకొక స్టేట్గా మారే ప్రమాదం ఉన్నది. మళ్ళీ అదొక స్టేట్గా, ఒక రాజ్యంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. రాజ్యానికి ఉండేటువంటి చెడు లక్షణాలన్నీ కూడా అక్కడ కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎందుకోసం ఇది అంటే, మొత్తం మానవ సమాజాల్లో సంపూర్ణమైనటువంటి పరివర్తన తీసుకురావటానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో విప్లవాలు విజయవంతమైన తర్వాత కానీ, విప్లవాలు జరుగుతున్న కాలంలో కానీ, చైనాలోనైనా రష్యాలోనైనా జరిగినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు, లేదా ఒక చిన్న పరిధిలోనైనా భారత సమాజంలో జరిగినటువంటి 1970 నక్సల్బరీ ఉద్యమం తర్వాత జరిగినటువంటి ప్రయోగాలన్నీ కూడా. అట్లనే ఆయన ఇంకొక మౌలికమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఆయన విప్లవోద్యమం జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది. అంటే ఆ మూడు కూడా ప్రజల చేతుల్లోకి రావాలి. అడవి మీద, భూమి మీద, నీటి వనరుల మీద. ఈ నినాదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? నినాదాన్ని కేవలం నినాదంగా మాత్రమే, కేవలం ఒక పాక్షికమైనటువంటి అంశంగా మాత్రమే మనం అర్థం చేసుకోకూడదు అన్నారు ఆయన. అంటూ ఏమన్నారంటే, మార్క్సిస్ట్ మౌలిక సూత్రం ప్రకారంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్, WHOLE కాదు, ప్రతిదీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి వ్యవస్థ. అది వీటిల్లో ఏ ఒక్కటి మిగతా వాటితో సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ కావు ఇవి. జంగిల్ జమీన్ అనేటువంటి ఒక నినాదాన్ని దాని సంపూర్ణ అర్థంలో మనం తెలుసుకుని, ఆ సంపూర్ణ అర్థంలో ఆ నినాదాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లా చూసినప్పుడే మనం సాధించినటువంటి ఆ పాక్షికమైనటువంటి విజయాలని, సమాజంలో మనం చేస్తున్నటువంటి ఆ ప్రయోగాలని, ఆ ప్రయోగ వ్యవస్థల్లో నుంచి కొత్తగా తలెత్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుని ఉన్న స్థితి కంటే మెరుగైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, సరే లొంగుబాట్ల గురించి కూడా ప్రస్తావించారు ఆయన. ఒకవైపు ఒక కారణం ఉండొచ్చు, సహజంగానే మనుషుల్లో ఒక దశలో పిరికితనం రావచ్చు, లేదా ఇంకో సందర్భంలో ఒక 40 ఏళ్ళో 50 ఏళ్ళో పనిచేసేది అలసిపోయి ఉండొచ్చు. అది ఒక అంశం మాత్రమే. అది కాకుండా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక ఐడియాలజికల్ స్టాండ్ పాయింట్ నుంచి దూరం కావటం.
అంటే తన భావజాలంలోనే మార్పుకి గురి కావటం తాను. ఇది యాదృచ్ఛికంగా జరిగేటువంటి అంశం కాదు. అది ఐడియాలజికల్గా భావజాల పరంగా ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలో నాయకత్వం కూడా అట్లా ఒక కొత్త ఎవేకనింగ్ రావాలి వాళ్ళలో. అట్లా జరగటానికి కావలసినటువంటి విషయంగా ఏం చెప్పారంటే ఎప్పటికప్పుడు కాంక్రీట్గా నిర్దిష్టంగా జనం దృష్టిలోనే చర్చలు జరగాలి ప్రతిదీ కూడా. అది మాత్రమే అంతిమ విజయానికి ఒక రకమైనటువంటి షరతు లాంటిదంటూ ఈ రకమైనటువంటి పరిస్థితి చాలామంది ఏమంటున్నారు, తీవ్రమైన రాజ్య నిర్బంధం పెరిగింది, స్టడీస్ అప్పుడు లేకుండా డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తున్నాయి, అవి వాళ్ళ ఆయుధాల శక్తి చాలా ఎక్కువగా ఉన్నది, ఈ విషయాలని చెప్తున్నారు. అంటే స్టేట్ పవర్ గురించి చెప్తున్నారు. ఇది ఈ దేశంలో విప్లవోద్యమం మాత్రమే ఎదుర్కోవటం లేదు, ఫిలిప్పైన్స్లో కూడా ఇట్లాంటి స్థితే ఉన్నది. ఫిలిప్పైన్స్ ఉదాహరణ తీసుకొచ్చారు. ఫిలిప్పైన్స్లో కూడా ఇలాంటి ఉదాహరణ ఉన్నది. పాలక వర్గాల ఎత్తుగడలు మారుతూనే ఉంటాయి, మారకుండా ఉండవని ఎందుకు ఉండాలి? పాలక వర్గాలు వాటి ఎత్తుగడలు వాళ్ళు మార్చుకుంటాయి. అవి ఇక్కడ ఇలాంటిది ఏదైనా సరే కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ శాశ్వతం అవ్వదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ విప్లవమైనా స్టేట్ పవర్ పెట్టినటువంటి నిర్బంధాన్ని పాశవికత్వాన్ని అనుభవించినవేవి. కాబట్టి అదొక స్పష్టమైనటువంటి వైఖరి మనలో ఉండాలంటారు ఆయన. నిర్బంధం ఎంతకాలం కొనసాగుతుంది? కొన్ని నెలల పాటు కొనసాగచ్చు, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగచ్చు. దాని నుంచి బయటపడటం ఎట్లా అంటే గతంలో చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాల విజయాలను మనం క్రోడీకరించుకునేటువంటి శక్తి మీద ఆధారపడి ఉంది అంటున్నారు ఆయన. తర్వాత నగరీకరణ సమస్య గురించి కూడా ప్రస్తావించారు. అది మనం ఊహించనటువంటి రీతిలో జరిగింది. ముఖ్యంగా దాంట్లో ప్రసార మాధ్యమాల గురించి చెప్పారు. కన్జ్యూమరిజం, వస్తు వ్యామోహం గురించి మాట్లాడారు ఆయన. అయితే అక్కడ కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు ఆయన అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఏ మార్పునైనా. ఒక టీవీలు రావటము, స్మార్ట్ ఫోన్లు రావటము, ఐఫోన్లు రావటము, అవి కేవలం ప్రజల్ని ఒకవైపుకు కొట్టుకుపోయేటట్టుగా ప్రభుత్వ అధికారంలో ఉండేటువంటి పాలక వర్గాల భావజాలానికి అనుకూలంగా మార్చడానికి మాత్రమే ఉపయోగపడటం లేదు. సక్రమంగా వినియోగించుకుంటే మన భావజాలను ఉపయోగించుకోవటానికి కూడా వివాహికలుగా ఉపయోగపడతాయి కదా. మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు వాటిని? ఆ ఉపయోగించుకోవడం ద్వారా మన ప్రచారాన్ని ఇంకా విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అన్నారు. కాబట్టి మొత్తంగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతిదాన్ని మన దృష్టిని షార్పన్ చేసుకోవాలి. అంటే ఒక డేగ కన్ను ఉండాలి మనకి. ప్రతిదాన్ని చాలా దగ్గర నుంచి తెలుసుకునేటువంటి పరిశీలించేటువంటి నేర్పరితనం ఉండాలి. దాంతోపాటు ప్రతి విషయాన్ని లోతుగా విమర్శనాత్మకంగా అర్థం చేసుకుని జరుగుతున్న సంఘటనల మధ్యన ఉండే పరస్పర సంబంధాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే ఉద్యమాలు విజయం సాధిస్తాయని చెప్పారు ఆయన. ఇది ఆయన ఫుల్ పేపర్ ఇవ్వలేదు మనకి, ఇస్తే ట్రాన్స్లేట్ చేసి అరుణతారలో వేస్తాం. అది థ్యాంక్ యూ కామ్రేడ్, థ్యాంక్ యూ. నో బట్ దట్ ఆర్ట్